డాడీ, ప్రజ్ఞ పిలుపుతో చదువుతున్న ఇంగ్లీష్ మ్యాగజైన్లో నుంచి తల పైకెత్తి చూశాడు కల్నల్ నివాస్. ప్రజ్ఞతో బాటు కనిపించిన ధన్విని ప్రశ్నార్థకంగా చూశాడు. రాజా, నేను ప్రేమించిన వాక్యాన్ని పూర్తి చేయలేకపోయింది ప్రజ్ఞ. నమస్తే అన్నాడు ధన్వి 2 చేతులు జోడించి. ఉద్విగ్నంగా లేచాడు నివాస్. కోపాన్ని దిగమింగుకుంటున్నాడో లేక కూతురు ముందు మంచి తండ్రిగా రియాక్ట్ అవ్వడం తప్పదనుకున్నాడో అనువంత రోషంగా అన్నాడు. నా కూతుర్ని నువ్వు ప్రేమించావు, ఫైన్. నువ్వు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్వి మాత్రమే కాక కాలేజీలో మంచి టెన్నిస్ ప్లేయర్వి కూడా, రియల్లీ ఫైన్. క్రమశిక్షణ గురించి ఎందరో సైనికులకి చెప్పగల ఓ కల్నల్ కూతుర్ని గీత దాటించావు. ఇప్పుడు తల్లిని చేసి తప్పించుకు తిరుగుతున్నావు. ఇట్స్ నాట్ ఫైన్. క్షమించండి సార్, ధన్వి నిశ్చలంగా అన్నాడు నివాస్ని చూస్తూ. నేను ప్రేమించి తప్పు చేయలేదు. గీత దాటినా మేము తప్పు చేశామన్న భావం మూలంగా నేను తప్పించుకుని తిరగడం లేదు. క్రమశిక్షణకి మారుపేరైన మీలాంటి గొప్ప వ్యక్తుల ముందు వయసు తొందరపాటులో మేం చేసిన కొన్ని పొరపాట్ల విషయంలో సంజాయిషీ ఇచ్చి మరో పొరపాటు చేయాలని అనుకోవడం లేదు. కానీ నేనెందుకు ప్రజ్ఞని కాంటాక్ట్ చేయలేకపోయానో మీకు చెప్పాలి. అది చెప్పకపోతే మీకే కాదు, నేను త్రికరణ శుద్ధిగా ప్రేమించిన ప్రజ్ఞకి ద్రోహం చేసిన వాడినవుతాను. 1 రోజుల క్రితం ఓ మోటార్ బైక్ యాక్సిడెంట్లో హాస్పిటల్లో జాయిన్ అయిన నేను స్పృహలోకి వచ్చింది 3 రోజుల క్రితం. డిశ్చార్జ్ అయింది నిన్న. అందుకే ఫోన్కి బదులు నేనే వచ్చాను. వచ్చాక తెలిసింది ప్రజ్ఞ తల్లి కాబోతున్న విషయం. ఆనందించిన మాట నిజమే అయినా పెళ్లి కాకముందే తల్లి కాబోతున్న ప్రజ్ఞని అభినందించలేక మీకు క్షమార్పణలు చెప్పాలని ధైర్యంగా మీ ముందుకొచ్చాను. నివాస్ కళ్ళల్లో తడి కనిపించింది. ఆనందంతో ధన్విని అక్కున చేర్చుకుని, ఆర్గ్యుమెంటుతో అవసరం పడకుండానే నన్ను ఇంప్రెస్ చేశావు రాజా. నా కూతురు ఎన్నుకున్న వ్యక్తి అన్ని విధాలా అర్హుడైన వ్యక్తన్న నమ్మకాన్ని కలిగించావు అన్నాడు గంభీరంగా. వెంటనే ప్రజ్ఞని చూస్తూ, కంగ్రాట్స్ బేబీ. అదొక్కటే కాదు, ఇంతకాలము అబార్షన్ చేయించుకోమని నీ మీద ఒత్తిడి తెచ్చినందుకు రిగ్రెట్స్ కూడా. సో పెళ్లికి వెంటనే ప్రిపేర్ కా అన్నాడు కూతురి తల నిమురుతూ. సారీ సార్, నాకు 1 రోజుల గడువు కావాలి అన్నాడు ధన్వి వినమ్రంగా. నెల తప్పిన ఆడపిల్ల తండ్రిగా మీరీ ప్రపోజల్ని అంగీకరించలేరు. కానీ నేను అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకుని. మా నాన్నగారు పోయి 11 నెలలవుతోంది. ఇంకో నెల పూర్తయితే తప్ప పెళ్లికి వీలు కాదంటుంది అమ్మ. మేధస్సులో స్థాయిలో చాలా ఉన్నతంగా ఉన్న మీకు ఓ మధ్యతరగతి ఆడదైన మా అమ్మగారి విశ్వాసాల గురించి చెప్పాల్సిన అగత్యం లేదు. అందుకే 1 గడువు కావాలంటున్నాను. నిజానికి నాకు ఇలా మూఢంగా ఆలోచించడం నచ్చదు. కానీ కన్నతల్లి మనసుని ఎలా కష్టపెట్టను? రెప్పలార్పకుండా అలాగే నిలబడ్డ నివాస్ దృష్టిలో మరో మెట్టు పైకెక్కిన ధన్వి భుజం మీద చేతినుంచాడు నివాస్. ఈ కాలంలో కూడా తల్లిదండ్రులనింత ప్రేమించే పిల్లలుండడం ఆనందమనిపించిందేమో. ఓకే మై బాయ్, 1 రోజులు ఆగడానికి నాకు అభ్యంతరం దేనికి? నీ ఇష్టం, క్షణం ఆగే అన్నాడు. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారుగా, మీరు మాట్లాడుకోవడానికి గంటలు రోజులు అవసరం పడొచ్చు. మీ మధ్య నేనెందుకు? కల్నల్ నివాస్ హాల్ దాటి బయటికి నడుస్తుంటే ధన్వి పరిశీలనగా చూస్తూ అన్నాడు. మీకున్న అతి ముఖ్యమైన అనుమానాన్ని పూర్తిగా చెరిపేసుకోవచ్చు మిస్ ప్రజ్ఞ. మీరు ప్రేమించిన రాజాకి మీ డాడీ మూలంగా ఏ నష్టం వాటిల్లలేదు. అసలు మీ డాడీ రాజాని ఇంతవరకు చూడలేదు కూడా. సో ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ప్రజ్ఞ నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. 1 రోజుల మరణయాతనని 3 నిమిషాల కాలంలో తప్పించారు ధన్వి. మీకు కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేను. చేతులు జోడించింది ప్రజ్ఞ. ఎంత బాగా నటించారో తెలుసా? మనసు చివుక్కుమనలేదు ధన్వికి. బ్రతుకు సంగీతంలో చివరి భాగాన్ని ఆలపిస్తున్న ఈ తరుణంలో తాను ఇష్టపడని కాంప్లిమెంట్ గురించి విన్నందుకు నవ్వొచ్చింది. నాలో ఇంత నటుడు దాగున్నాడని ఇంతవరకు నాకు తెలియదు ప్రజ్ఞ. బహుశా మీరిస్తానన్న 3 లక్షల రెమ్యునరేషన్ గుర్తుకొచ్చి రెచ్చిపోయి నటించినట్టున్నాను. 3 కాదు, 5 లక్షలు ఇస్తానన్నాను. కానీ మీరే ఒప్పుకోవడం లేదు. అయాచితంగా వచ్చిన డబ్బు నాకు అవసరం లేదు ప్రజ్ఞ. నేను ఒక అవసరం కోసం డబ్బు కావాలనుకుని మీ జీవితంలో ఓ పాత్రగా అడుగుపెట్టాను. నా నటనకి నేను ఫిక్స్ చేసుకున్న రాయల్టీ 3 లక్షలే. కాబట్టి అంతే తీసుకుంటాను. ఓకే. మరో విషయం, నిజాయితీగా ఆదుకుంటున్న వ్యక్తి మాత్రమే కాక
మంచి ఐక్యూ ఉన్న వ్యక్తిగా అనిపించడంతో చెప్పండి అంది ప్రజ్ఞ. నేనెక్కువ కాలం ఉండను నర్మ గంభీరంగా అన్నాడు మరెటో చూస్తూ. ఉండే అవకాశం లేదు, కానీ వెళ్లే ముందు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని హామీ ఇస్తున్నాను. మీకు తెలిసినంతవరకు రాజా వివరాలు చెప్పండి. సాధ్యమైనంత త్వరలో మీ ముందు నిలబెడతాను. 2 నిమిషాల వ్యవధిలో గదిలో నుంచి ఓ కార్డ్ సైజ్ కలర్ ఫోటో తెచ్చిచ్చింది ప్రజ్ఞ. ఫోటో చూస్తూనే ఉలిక్కిపడ్డాడు ధన్వి. రాజా ఎవరో కాదు, ఒకనాడు ధన్వికి ఢిల్లీ ఇంటర్వ్యూలో పరిచయమై చాలా స్వల్పకాలంలో ధన్వి మనసు గెలుచుకున్న యువకుడు రాకేష్. ఆశ్చర్యంగా ఉంది అంది మధులి ధన్వి చెప్పింది వింటూ. చిత్రమైన కోయిన్సిడెన్స్. హాస్పిటల్ ఛాంబర్లో మధులికి అభిముఖంగా కూర్చున్న ధన్వి రాకేష్ పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు. హీఈస్ హ్యాండ్సమ్, జోవియల్ అండ్ వెరీ క్లెవర్ బాయ్. మోసం చేయగలడు అంటే నమ్మలేకపోతున్నాను. అది కాదు మధులి, నాకు బాగా గుర్తు. తను ఢిల్లీ జాబ్ మీద అంత ఆసక్తి ప్రదర్శించకపోవడానికి కారణం ప్రేమించిన హైదరాబాద్ అమ్మాయే అంటూ ఏదో కవిత చెప్పాడు. కంపల్సరీగా తెలుగు స్టేట్లోనే తను జాబ్ చేయాలన్నది తన ప్రియురాలి కోరికని తెలియజేశాడు. ఒకవేళ మోసగాడే అయ్యుంటే ఈ వివరాలన్నీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నిజాయితీపరుడే అయితే ఇప్పుడు రెస్పాండ్ కాకుండా ప్రజ్ఞని తప్పించుకు తిరగడంలో కారణం బోధపడ్డం లేదు. అందుకే ఎలాగూ ఓ నెల వ్యవధి దక్కించుకున్నాను కాబట్టి రాకేష్ కోసం ఈస్ట్ గోదావరి జిల్లా అంతా గాలించేయాలనుకుంటున్నాను. వద్దు ధన్వి, అసహనంగా అంది మధులి. మీరు అతిగా శ్రమపడ్డానికి మీ ఆరోగ్యం సహకరించదు. మీరంత స్ట్రెయిన్ తీసుకోవద్దు. ఏ యూజ్లెస్ లైఫ్ ఈజ్ ఎర్లీ డెత్ అని నేనెక్కడో చదివాను మధులి. అలాంటప్పుడు నాది ముందే తెలిసిన ఎర్లీ డెత్ కాబట్టి జీవితాన్ని యూస్ఫుల్గా మలుచుకోవడంలో తప్పేముంది? మధులి కళ్ళనీళ్ల పర్యంతమైంది. మీరే స్థితిలో ఉన్నారో మీకు అర్థం కావడం లేదు ధన్వి. మీరిలా మొండికేస్తే నెలలు వారాలుగా మారే ప్రమాదం ఉంది. మధులి నిస్త్రాన ఓడించాలని ప్రయత్నిస్తుంటే ఓటమిని అంగీకరించలేనట్టు నిశ్చలంగా అన్నాడు. అందరి ముందు నేను అంగీకరించలేకపోయినా నేను కోరుకునే నీ సమక్షంలో మాత్రం నిజాయితీగా మాట్లాడకుండా ఉండలేను. నేను అని సగర్వంగా బ్రతికే ఏ మనిషైనా కొన్ని వాస్తవాల్ని ఒప్పుకోలేడు. అహంకారంతో అన్నింటినీ శాసించగలననుకుంటాడు. నిన్న మొన్నటిలాగే జీవితాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి తప్ప మనం జీవితానికి తల ఒగ్గడమేమిటి అంటూ వాదానికే దిగుతాడు. కారణం, అలా మాట్లాడే క్షణాల్లో అతనికి బ్రతుకు గురించి తప్ప మరణం అనే పదం గుర్తుకు రాదు కాబట్టి. తన లోపాన్ని తానే ఎత్తి చూపించుకుంటున్నట్టుగా ఉంది ధన్వి కంఠం. కానీ నేను అనుకునే నీకన్నా నేను బలవంతురాల్ని అంటూ ఏ క్షణమైనా మృత్యువు ముందు నిలిచి హెచ్చరిస్తే సగం ఆ క్షణంలోనే చచ్చిపోతాడు. నా మరణం గురించి తెలిసిన మొదటి లిప్తలో నేను అలాగే అయిపోయాను. అయితే ఆ తర్వాత బాగా ఆలోచించాను. బ్రతుకంటే ప్రాణాలతో ఉండడం మాత్రమే కాదు, ప్రాణం పోయాక బ్రతికి ఉండడం కూడా అని తెలుసుకున్నాను. అందుకే ఇప్పటి నుంచి శరీరాన్ని మోసుకు తిరిగే శవంలా మారలేక బ్రతికిస్తూ బ్రతకాలనుకుంటున్నాను. బహుశా ఇలా బ్రతకాలి అనుకోవడం కూడా స్వార్థం అనిపించుకుంటుందేమో. నో ప్రాబ్లం. నా జీవితం చివరి అధ్యాయం కూడా నా ఆలోచనలకి అనుగుణంగా సాగిపోతే అంతకన్నా ఏం కావాలి? సరిగ్గా ఆ సమయంలో మధులి ముందున్న ఫోన్ రింగ్ అయింది. భంగపడిన నిశ్శబ్దంలో సగం బెంగలా ఉన్న మధులి రిసీవర్ అందుకుంది. ఎస్, నేను మధులి, సామ్రాజ్యాన్ని. మీరా? మధులి ఉత్సాహాన్ని అభినయిస్తూ చెప్పండి అంది. ఈ వారం నీ సీరియల్ చూశాను. థ్యాంక్స్. దేనికి? నన్ను నేను కోరినట్టుగా నువ్వు అంటూ ఏకవచనంతో అడ్రస్ చేసినందుకు. నవ్వేసింది మధులి. నచ్చలేదా? ఆహా, అర్థం కాలేదు. 10 సెకండ్ల విరామం తర్వాత అంది సామ్రాజ్యం. అవును మధులి, ధన్వి ప్రేరణతో నువ్వు సృష్టించిన పాత్ర విప్లవకారుడవుతాడు అని నేనంటే కాదు, ఆశావాదిగా సమాజంలోనే ఉంటూ మనుషులని కాపాడతాడు అలా రాస్తాను అంటూ అంత ఇదిగా చెప్పావు. హఠాత్తుగా పాత్రనే అదృశ్యం చేశావేం? వెంటనే ఏం చేయాలో తెలియక ఆ వారం అలా రాశాను సామ్రాజ్యం గారు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పిన ట్రాక్లోకే రప్పిస్తున్నాను. అలాగే రాయబోతున్నాను. రచయిత్రివి, ఏమైనా రాయగలవు. ఏ పాత్రని ఎటైనా కదపగలవు. పావులా సామ్రాజ్యం గొంతులో నిష్ఠురం ధ్వనించింది. నేనిలా అన్నది నీ మీద కోపం వచ్చి. ఎందుకు?
మృదువుగా నవ్వింది మధులి. కారణం కూడా మీరే చెప్పేస్తే సంతోషంగా ఉంటుంది. ధన్వితో ఆ రాత్రి సినిమాకెళ్తున్నట్టు నువ్వు చెప్పావు, కానీ ధన్వి మాత్రం మీరిద్దరూ ఎక్కడో మీ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినట్టు చెప్పాడు. ధన్వి అబద్ధం చెప్పడు, అది నాకు తెలుసు. ఇంత చనువు ఏర్పడ్డాక నువ్వు నా దగ్గర నిజాన్ని దాచావు. కానీ మీరిద్దరూ చెప్పిన వెర్షన్స్లో ఏది నిజమో తెలుసుకోలేకపోతున్నాను. మధులికి ముచ్చెమటలు పోశాయి. అప్పటికి ఏదో తోచిన అబద్ధం చెప్పిందే తప్ప అది ఇలా ఇంత దూరం ప్రయాణం చేస్తుందని తెలియని మధులి, నేను ఆడపిల్లని అక్కయ్య, పెళ్లికి ముందు సినిమాలకు వెళుతున్నట్టు చెప్పగలను తప్ప కాబోయే భర్త అని 10 మందికి చెప్పుకోవడానికి ఫ్రెండ్ పెళ్లికి తీసుకెళ్లడం గురించి ఎలా చెప్పుకోగలను? నువ్వు ఆట పట్టిస్తావని భయమేసి నేనే అబద్ధం చెప్పాను. నిజంగా మేం వెళ్ళింది మా ఫ్రెండ్ పెళ్లికే అంది ధన్వి ముందు ఇబ్బంది పడుతూ. అమ్మయ్యా, ఇప్పటికీ నా మనసు తేలిక పడింది అంది సామ్రాజ్యం. ఫోన్ క్రెడిల్ చేశాక మధులిని చూస్తూ అన్నాడు ధన్వి. స్కూల్కి ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిన 2 అన్నదమ్ముల్ని ఇంటికి రాగానే తండ్రి నిలదీశాడట. ఈరోజు క్లాస్లో సైన్స్ పాఠం చెప్పారా అంటే చెప్పారు నాన్న అన్నాడు పెద్దవాడు. అయితే వాటర్కి సైంటిఫిక్ ఫార్ములా ఏంటో రాసి చూపించు అనేసరికి నీళ్లు నమిలిన పెద్దవాడితో HO2 అన్నాడు తమ్ముడు రహస్యంగా. వెంటనే పెద్దవాడు తండ్రికి రాసి చూపించాడు. HIJKLMNO అంటూ. పక్కున నవ్వింది మధులి. H2O అంటే హెచ్ అనే అక్షరం మొదలుకుని ఓ దాకా అనుకునుంటాడు అంటూ క్షణమాగి అంది. అవును, ఇప్పుడు హఠాత్తుగా ఈ జోక్ ఎందుకు చెప్పినట్లు? అబద్ధం చెప్పడం తప్పనిసరైతే అది మనిద్దరం కూడబలుక్కుని చెప్పాలి మధులి. నువ్వు చెప్పిందేమిటో నాకు తెలియక నాకు తోచిందేదో చెప్పి నిన్ను ఇరికించానుగా. అంటే విస్మయంగా చూసింది మధులి. సామ్రాజ్యం గారు అటువైపు ఏం మాట్లాడింది మీకు అర్థమైపోయిందన్నమాట. ఇటువైపు ఉన్న వ్యక్తి మనసు బాగా అర్థమైన వాణ్ణి మధులి. నీ కళ్ళల్లోకి చూస్తూ మనసుని చదివేయగలను. మధులి చెంపలు కెంపులయ్యాయి. అంతర్ముఖుడిలా అందరికీ దూరంగా బ్రతికిన ధన్వి ఇంత దగ్గరయ్యాడని ఆనందించాలో లేక త్వరలోనే దూరం అవుతాడని తెలిసి బాధపడాలో ఆమెకు అర్థం కావడం లేదు. తను బ్రతుకంతా ఎదురుచూసి ఏరుకున్న ఒకే ఒక్క పూజా పుష్పం దేవుడి పాదాలని చేరకముందే వాడి రాలిపోతుందేం. మళ్ళీ కలుస్తాను తను ఊరెళుతున్నట్టు పరోక్షంగా చెప్పిన ధన్వి కుర్చీలో నుంచి పైకి లేచాడు, ఇక బయలుదేరాలన్నట్టుగా. అప్పుడు చూశాడు స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వస్తున్న ఓ వృద్ధుణ్ణి. గుర్తు చేసుకోవడానికి పెద్ద శ్రమ అవసరం లేకపోయింది. శరత్ చంద్ర, తనని ఒకనాడు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి. ధన్వితో పాటు శరత్ చంద్ర ఆశ్చర్యపోయి చూస్తుంటే ఇద్దరూ పరిచయస్తులని ముందే తెలిసిన మధులి, మా నాన్నగారు ధన్వి అంది గొంతు సవరించుకుంటూ. మీకు ముందే పరిచయమైతే? శరత్ చంద్ర విస్మయంగా అడిగాడు. ఇంతవరకు ఒక్కసారి చెప్పలేదేం మధులి? ధన్వితో కరచాలనం చేసిన శరత్ చంద్ర, సారీ, మీకు సాయం చేయలేకపోయాను అన్నాడు బిడియంగా. కారణం నా ఫెయిల్యూర్. నేనెవరినీ నిందించలేను. మీలాంటి గొప్ప వ్యక్తి చేత అర్హుణ్ణని గుర్తించబడితే అంతకన్నా నాకు కావలసిందేమిటి సార్? కలుస్తాను. తేరుకోలేని స్థితిలో అప్రతిభుడిలా బయటికి నడిచాడు ధన్వి. సాయంకాలపు నీరెండ నేల చెక్కిలికి వెచ్చని స్పర్శని అందిస్తుంటే హాస్పిటల్ కార్ పార్కింగ్ ఏరియా దాకా మధులితో వచ్చిన శరత్ చంద్ర కారెక్కబోతూ అన్నాడు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి రాగానే నీకోసం హాస్పిటల్కి ట్రై చేశాను బేబీ. థియేటర్లో ఉన్నావని తెలిసింది. అందుకే క్లబ్కి వెళుతూ నిన్నోసారి కలిసిపోదామని వచ్చి కాకతాళీయంగా ధన్విని కలుసుకున్నాను. క్షణమాగి మధులిని సాలోచనగా చూస్తూ అడిగాడు. ఓసారి ఇంటికి తీసుకురావాల్సింది. ఈ మధ్య చాలాసార్లు అనుకున్నాను డాడీ, వీలు పడలేదు. మధులి గొంతులోని మార్ధవం ఏ భావాన్ని పలికించిందో చాలా అర్థమైనట్టు మృదువుగా నవ్వారాయన. ధన్వి లాంటి ఒక మంచి స్నేహితుణ్ణి సంపాదించుకోవడము అంటే ప్రపంచంలోని చాలా ఉద్గ్రంథాన్ని చదివి జ్ఞానం సంపాదించుకోవడం లాంటిది మధులి. నిన్ను అభినందిస్తున్నాను. మనసులోని భావాలకి 3 వాక్యాల రూపమిచ్చి మొత్తం తన ఆమోదాన్ని తెలియజెప్పిన తండ్రి మాటలు వింటుంటే నిజానికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఆమెకి ఎందరు వరమిస్తేనేం దేవుడు శపించేశాడుగా. హలో, ఆటో కోసం నడుచుకుంటూ వెళుతున్న ధన్వి ఎవరో పిలిచినట్టు ఆగి పక్కకి చూశాడు. రండి, డ్రాప్ చేస్తాను
సమీపంలో ఆగిన కారులో నుంచి పిలిచాడు సంజీవి. నిజానికి అతడితో మాట్లాడే వ్యవధి లేదు. వెంటనే ఆ సాయంకాలమే రాజమండ్రి బయలుదేరాలనుకున్నాడు. ఒకవేళ బయలుదేరేవాడేమో కూడా. కానీ గుండె వేగంగా కొట్టుకుంటూ ఆందోళన పరుస్తుంటే నెమ్మదిగా నడుస్తున్నాడు. వెళ్ళాలా వద్దా అన్న మీమాంసలో. సరిగ్గా ఆ సమయంలో సంజీవి కలిశాడు. ఆ రోజు అర్ధాంతరంగా రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోయి డిసప్పాయింట్ చేశారు. ఈరోజు నన్ను పార్టీ ఇవ్వనివ్వండి, కారులో కూర్చున్నాక నెమ్మదిగా ముందుకు పోనిస్తూ అన్నాడు సంజీవి. మీరు ఓకే అనాలి. ఆ రోజు నేను ఓ అకేషన్లో మిమ్మల్ని పార్టీకి పిలిచాను. ధన్వి ప్రస్తుత స్థితి పార్టీకి అనుకూలంగా లేదు. అసలు నా ఉద్దేశం పార్టీ పేరిట మీ ఇద్దరిని కలపాలనుకున్నాను. ఆ తర్వాత మృదువుగా నవ్వాడు సంజీవి. మీరు విడిగా ఆటోలో వెళ్ళిపోతూ సామ్రాజ్యం నేను కలిసి ప్రయాణం చేసే అవకాశము కల్పించారు. ధన్వి నవ్వాడు నిస్త్రాణంగా. కొద్దిపాటి దూరమేగా, కానీ అది జీవితకాలపు దూరానికి ప్రారంభమైంది ధన్వి. ఉద్విగ్నంగా చూశాడు ధన్వి. నేను ఎగ్జాజరేట్ చేయడం లేదు ధన్వి. ఆ తర్వాత ప్రోగ్రెస్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం సామ్రాజ్యం నాకు ఫోన్ చేసింది. వాట్? సంభ్రమంగా అడిగాడు ధన్వి. సామ్రాజ్యం తనంతటి తానుగా మీకు ఫోన్ చేసిందా? ఎస్. చేసి ఏమందో తెలుసా? ధన్వి నేను హర్ట్ చేసి ఉంటే క్షమించు అంది. ధన్వి ఆలోచనలు కాస్త కఠినంగా అనిపించినా అతడిలో కల్మషం ఉండదు అంది. అక్కడికి పార్టీ రోజున మీ మాటలకి నేను చాలా బాధపడిపోయానేమో అనుకుంటూ 10 నిమిషాలు మాట్లాడింది. కంగ్రాట్స్ సంజీవి గారు, అభినందనలా అన్నాడు ధన్వి. అందులో నా ప్రమేయం కేవలం మీ ఇద్దరి కలయికకి వారధి వేయడం దాకానే. ఆ తర్వాత మీ ఇద్దరికీ ఒకరిపై మరొకరికున్న ఇష్టం ఇలా దగ్గర కావడానికి కారణమైంది. లేదు ధన్వి, ఏనాడో భస్మమైన ప్రేమ సరాగం మీగడ తెలుపు కాశ్మీరు శాలువాలా అతడి మనసుని కప్పి వివసుని చేస్తుంటే భావోద్విగ్నంగా అన్నాడు. మీరు చేసింది అతి స్వల్పమంటూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని నన్ను బాధ పెట్టకండి. మీరు బాధపడకండి. అసలు మీరు మీ నోటితో మీ వ్యక్తిత్వాన్ని పెంచి వెలకట్టలేని అందమైన నిర్వచనాలతో సామ్రాజ్యం మనసుకి దగ్గర చేయకపోతే నా నీడని కూడా పడనిచ్చేది కాదు ధన్వి. మీరు నాకు చేసిన మేలుకి ఇంతకన్నా అందంగా చెప్పడం చేత కావడం లేదు. కానీ అసలు నేను చేరాలనుకున్నది గుడిమెట్ల దాకా అనుకుంటే అది స్వల్ప వ్యవధిలో ఏకంగా గర్భగుడిలో అడుగు పెట్టగల అవకాశం కల్పించారు మీరు. కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టుగా ఉంది. గుండెలో మొదలైన నొప్పి క్రమంగా శరీరం మొత్తాన్ని ఆక్రమిస్తుంటే అయినా ఆనందంగా ఉంది. ఎదుటి మనిషికి మంచి చేయడంలో ఉన్న సంతృప్తి ఇంత మధురంగా ఉంటుందని ఇంత ఆలస్యంగా తెలిసిందేం? నేను ఇంటికెళ్ళాలి సంజీవి. నిజానికి అనారోగ్యం అతన్ని ఇబ్బంది పెడుతోంది. మీ దగ్గర నుంచి పార్టీ త్వరలోనే తీసుకుంటాను. త్వరలో కాదు, రేపు ఉదయమే నేను ఢిల్లీ వెళుతున్నాను. 2 రోజుల్లో తిరిగి వస్తాను. రాగానే మనం కూర్చోవాలి, సామ్రాజ్యంతో సహా. హఠాత్తుగా ధన్వి మెదడులో ఏ ఆలోచన మెదిలిందో. ఒక్క సాయం చేయగలరా అన్నాడు ధన్వి. మీకు అభ్యంతరం లేకపోతే ఢిల్లీలోని ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఆఫీస్కు వెళ్ళి ఆ మధ్య నాతో పాటు ఇంజనీర్ ఇంటర్వ్యూకి వచ్చిన రాకేష్ అనే అబ్బాయి అడ్రస్ సంపాదించాలి. పర్సనల్ డిపార్ట్మెంట్లో కనుక్కోవాలి. కాస్త శ్రమ అయినా రేపటికల్లా నాకు వివరాలు తెలియజేయాలి. వివరాలు చెప్పాడు రాకేష్ గురించి. ష్యూర్. ధన్వి కోరిక ఆదేశంలా అంగీకరించిన సంజీవి రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫోన్లో చెబుతాను. సామ్రాజ్యం ఇంటిలో ఉండండి అన్నాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర కారులో నుంచి దిగిన ధన్వి ఇంటి లోపలికి ఎలా వెళ్ళాడో గుర్తులేదు. కానీ జేబులో ఉన్న ఓ టాబ్లెట్ వేసుకుని నీళ్లు తాగి అలాగే బెడ్ మీద వాలిపోయాడు. తల్లి భోంచేయమని అడిగింది. చేసి వచ్చానన్నాడు మగతగా. పక్కనే కూర్చుని చాలా చాలా మాట్లాడింది. ఒక్కదానికి జవాబు చెప్పలేదు. చెప్పాలని లేక కాదు, చేతకాక. ఎప్పుడో ఓ అపరాత్రి వేళ మధులి గుర్తుకొచ్చింది కూడా. కానీ తమాయించుకున్నాడు. ఇప్పుడిప్పుడే తనకేమీ కాదన్న నమ్మకం ఉంది. అమ్మని ఆందోళన పరచలేడు. నిస్సహాయ స్థితి. రాత్రంతా ఆలోచనల మధ్య సతమతమవుతూ గడిపేశాడు. ఉదయం నిద్ర లేచేసరికి కాస్త తేలిగ్గా ఉంది. రోజుల తరబడి తిండి లేక ఉపవాసం ఉన్నట్టు కనిపిస్తున్న ధన్విని చూస్తుంటే సావిత్రికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఏం ట్రైనింగురా, ఏమిటిలా తయారవుతున్నావు అంది కొడుకు తల నిమురుతూ.
మిగిలిన కొద్దిపాటి వ్యవధిలో నిర్వర్తించాల్సిన చాలా పనులు గుర్తుకొస్తుంటే, తప్పదమ్మా, బ్రతకాలి అంటే ఇలా కష్టపడాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం అలాంటిది. నా వల్ల కాదు అనుకుంటే చాలా జీవితాలు అసంపూర్తిగా కథలుగా మిగిలిపోతాయి అన్నాడు తల్లి కళ్ళల్లోకి చూస్తూ. సావిత్రికి ఒక్క ముక్క అర్థం కాలేదు. కానీ అదేదో అందరికీ ఉపయోగపడే ఉద్యోగం అని మాత్రం అర్థమైంది. తరిగిపోతున్న ఆయువు గురించి జ్ఞప్తికొచ్చిన ధన్వి తల్లి స్వహస్తాలతో నోటికి అందిస్తుంటే బ్రేక్ఫాస్ట్ని అవసరానికి మించి తినేశాడు. మళ్ళీ అవకాశం రాదేమో అన్నట్లు మధులి గురించి, రేపు జరగబోయే తన పెళ్లి గురించి, పుట్టబోయే మనవళ్ల గురించి చాలా చాలా మాట్లాడాడు. అమ్మ నేల మీద కాక గాలిలో తేలిపోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. నిజం కాని స్టేజ్ మీద ఏ రచయితో సృష్టించిన పాత్రలా అద్భుతంగా లీనమై నటించి ప్రేక్షకుల్ని మెప్పించే నటుడిలా ఇప్పటి తన పాత్రని అసాధారణంగా పోషిస్తున్న ధన్వి వాక్ప్రవాహానికి వారధి పడింది సామ్రాజ్యం రావడంతో. నీకు ఢిల్లీ నుంచి ఫోన్ సంజీవి చేశాడని చెప్పలేదు సామ్రాజ్యం. ఇంకా 12 గంటలు కాలేదు, 11:30. ఇంత తొందరగా ఆఫీస్ నుంచి వివరాల్ని సేకరించిన సంజీవిని మనసులోనే అభినందించుకుంటూ పరుగున వెళ్ళాడు సామ్రాజ్యం ఇంటికి. హలో, నేను సంజీవిని మాట్లాడుతున్నాను ధన్వి. ఓకే, రాకేష్ అడ్రస్ తెలుసుకోగలిగారా? 1/2 నిమిషం నిశ్శబ్దం. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో బోధపడ్డం లేదు. సంజీవి గొంతు వణికింది. రాకేష్ మీకు ఫ్రెండా? అవును, చాలా కావలసినవాడు. ఇప్పుడు మరింత అవసరమైన వ్యక్తి. సారీ ధన్వి, రాకేష్ ఇప్పుడు బ్రతికి లేడు. వాట్? కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. చెప్పండి సంజీవి, మీరు ఏ రాకేష్ గురించి మాట్లాడుతున్నారు? కేఆర్ రాకేష్, డోర్ నంబర్ 312/3, టెంపుల్ స్ట్రీట్, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా. ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాడు. కాలేజీలో మంచి టెన్నిస్ ప్లేయర్. అతని పూర్తి పేరు కె రాజకుమార రాకేష్. అప్పటికే స్వేదంతో తడిసిపోయిన ధన్వి, ఓకే, రాకేష్ తప్పకుండా అతనే. కానీ అతడు చనిపోయినట్టు మీకెలా తెలిసింది? అన్నాడు కంపించిపోతూ. మీరు చెప్పిన డేట్కి ఇంటర్వ్యూకి వచ్చిన రాకేష్ ఆ రాత్రి ఢిల్లీలో ఓ లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు ధన్వి. హిట్ అండ్ రన్ కేస్. 7 దగ్గర ఉన్న ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఇంటర్వ్యూ లెటర్ ద్వారా పోలీసులు అతడి ఇంటి అడ్రస్ తెలుసుకుని తల్లిదండ్రులకి తెలియజేశారట. ఈ విషయం డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేశారు. శవాన్ని అతడి తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు. అదంతా జరిగి 1 రోజుల పైనే అయిందట. నిస్సత్తువగా రిసీవర్ని హుక్పై ఉంచిన ధన్వికి ముందంతా చీకటిలా కనిపించింది. పారిజాతపు వంటి నవ్వుతో, ఉషక్కాంతి లాంటి అందంతో, లక్షలాది స్వాప్నిక జీవుల ప్రతినిధిలా, ఇంతేకాదు ఎంతో మంచి జీవితం అన్నంత ధీమాతో కనురెప్పపాటులో స్వర్గాన్ని నేలకి దించి నా ప్రియ నేస్తంతో ముగ్ధంగా స్నిగ్ధంగా నడుస్తానన్న రాకేష్ తానే స్వర్గానికి ప్రయాణం కట్టాడా? ఇప్పుడు నిజం తెలిస్తే ప్రజ్ఞ ఏమవుతుంది? ఏదో చక్కదిద్దగలనన్న ఆలోచనతో ఆ ఇంట అడుగు పెట్టాడే. ఊహించని ఈ మలుపుని ఎవర్ని బాధించని గెలుపులా ఎలా మార్చాలి? ఏమైంది? ధన్వి చెప్పలేకపోయాడు. ఒకవేళ చెబితే కన్న తండ్రి మరణానికి చలించని నువ్వు ఓ స్నేహితుడి చావుకి ఇంత స్పందిస్తున్నావేం అంటూ నిలదీయొచ్చు. నీలో ఇంతటి మార్పుకి కారణమేమిటి అంటూ ఆశ్చర్యపోవచ్చు. ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంటే సంజీవి సాయం చేశాడు సామ్రాజ్యం. తన ముఖ కవలికల్ని కానీ తనలోని అంతర్మథనాన్ని కానీ సామ్రాజ్యం గుర్తించే అవకాశం ఇవ్వకుండా నువ్వు నా గురించి ఏం బిల్డప్ ఇచ్చావో తెలియదు కానీ ఢిల్లీ వెళ్ళగానే తన పనులు మానుకుని నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నాడు బాధని కప్పిపుచ్చుకుంటూ. ఎనీహౌ థ్యాంక్స్. దేనికి? విస్మయంగా అడిగింది. నువ్వు సంజీవి గారిని ఇష్టపడకపోయినా నా మీద ఇష్టంతో ఫోన్ చేశాడని నన్ను పిలిచి కర్టసీని ప్రదర్శించినందుకు. ఇప్పటి స్థితిలో సంజీవి మీద పెరుగుతున్న తన ఇష్టం గురించి సామ్రాజ్యం పూర్తిగా చెప్పలేదని తెలిసిన ధన్వి ఇక అక్కడ నిలబడలేదు. ఫోన్లో ఏ దుర్వార్త తను వినలేదన్నంత తాపీగా బయటికి నడిచాడు.